హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయని నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే చేయాలనుకుంటున్నాను. అది నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బాదం, ఇంకా క్యాష్యూ నట్, డేట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, గసగసాలు, గీ, ఇంకా పిస్తా. నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇది కిస్మిస్, అదే 2 టైప్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే దాని ఫ్లేవర్ అంత నచ్చదు, సో నేనైతే యాడ్ చేయలేదు. ఇందులో మనం ఏం చేస్తామంటే అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుంటాము. మిషన్ ఉంటే ఓకే, లేకపోతే నేనైతే చాక్తో ఇంకా కత్తిపీట హెల్ప్తో చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన దానికైతే క్వాంటిటీస్: బాదం అయితే 500 గ్రామ్స్, ఇంకా క్యాష్యూ నట్ అదే బాదం జీడిపప్పునైతే 500 గ్రామ్స్, పిస్తా పప్పునైతే 200 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 200 గ్రామ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ని అయితే 200 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. వీటన్నిటిని అన్నమాట గీ వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేశాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా డేట్స్ని అయితే మనం దాని నుంచి పిక్కలను అయితే తీసి సపరేట్ చేసుకొని గీలో బాగా వేయించి ముద్దగా పేస్ట్ అయ్యే వరకు ఉండి ఇవన్నీ అందులో యాడ్ చేసుకొని బాగా ఫైన్గా కలుపుకోవాలన్నమాట. ఆ మొత్తం డేట్స్ పేస్ట్కి అయితే మన అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నమాట అంటుకోవాలి. అప్పుడే మనకి అది లడ్డు చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. నేను డేట్స్ క్వాంటిటీ చెప్పడం మర్చిపోయాను కదా, దానికైతే నేను తీసుకున్న క్వాంటిటీస్కి అయితే 1.5 kg అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డుకి అయితే. సో నేను తీసుకున్నవి అయితే ఇవి. అంతా కలిపేశాక డేట్స్లో వేసి వేడిగా ఉన్నప్పుడు కాకుండా మనం చల్లగా అయ్యే తర్వాత కూడా లడ్డూని అయితే చుట్టుకోవచ్చు. వేడిగా ఉంటే చుట్టుకోవాలని ఏం లేదు. ఇప్పుడు పల్లీలు అయితే మనం లడ్డు చేస్తే తొందరగానే చుట్టుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే, లేకపోతే తర్వాత గట్టిగా అయిపోతుంది. మన డ్రై ఫ్రూట్స్కి అయితే అలా అవసరం లేదు. అంతా చల్లబడ్డాక మనం లడ్డూస్ని అయితే చుట్టుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ యూజెస్ ఏంటంటే, బాదంలో అయితే హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్ అలాంగ్ విత్ విటమిన్ ఈ, ఎసెన్షియల్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయన్నమాట బాదంలోకి అయితే. ఇంకా నెక్స్ట్ అనమాట క్యాష్యూ నట్. జీడిపప్పులో అయితే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ ఈ ఇవి ఉంటాయి. ఇంకా మనం ఇందులో గసగసాలను కూడా యాడ్ చేసాము కదా, అందులో అయితే ఫ్యాట్స్, ప్రోటీన్స్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇలా ప్రతి ఇంట్లో కొన్ని మినరల్స్, విటమిన్స్ అయితే కామన్గా ఉంటాయి. ఇంకా మనం సన్ఫ్లవర్ సీడ్స్కి వచ్చేస్తే ఫైబర్, మెగ్నీషియం, సెలెనియం, కాపర్, జింక్ ఇవైతే ఉంటాయి. ఇంకా పంప్కిన్ సీడ్స్కి వస్తే ఒమేగా 6, కార్బోహైడ్రేట్స్ ఇలా కొన్ని అయితే కామన్గా ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో. ఇంకా నెక్స్ట్ మనం గీ యాడ్ చేసుకుంటాం కదా, గీ అన్నమాట మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే బూస్టింగ్ మెటబాలిజంకి, ఇంకా మన డైజెస్టివ్ సిస్టమ్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ప్రొవైడింగ్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్స్టర్నల్లీ బై మాయిశ్చరైజింగ్ అవర్ స్కిన్ అండ్ హెయిర్. ఇవన్నీ అన్నమాట తింటే ఓన్లీ నార్మల్ హెల్తే కాకుండా కంప్లీట్ బాడీ హెల్త్ని అన్నమాట మనకి బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. ఇప్పుడు మన హార్ట్ హెల్త్ని, బోన్ హెల్త్ని, స్కిన్ హెల్త్ని, హెయిర్ని, మన ఫేస్లో గ్లోని ఇవన్నీ తినడం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో డైలీ మనం 2 బాదమ్స్, 2 జీడిపప్పు, కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఓకే మనం సోక్ చేసి కూడా తినొచ్చు నచ్చిన వాళ్ళు. లేదు అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే ఇలా లడ్డు చేసుకుంటే మనకి టైం అన్నమాట సేవ్ అవుతుంది. ఒకసారి చేసుకుంటే మనకి ఒక 1 month వరకు వస్తుంది. సో ఇదన్నమాట బెస్ట్ మెథడ్ అన్నమాట. ఇవన్నిటి వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మన ఛానల్ని ఎప్పుడూ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.